ఒక్క కన్న తల్లిగా ఆలోచించి ఏదో ఒకటి చేసి ప్రేమ్ బాబుని ముందు విడిపించండి అమ్మ అని చెప్పి చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ఏంటని చెప్పి చూస్తూ ఉంటారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన హర్షవర్ధన్ అలాగే రమాదేవి వాళ్ళ రెండవ కొడుకు ఇదిగో నిన్న ఒక మైనర్ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్టు, ప్రస్తుతం అనేది పోలీస్ కస్టడీలో ఉన్నట్టు సమాచారం అందుతుంది అని రిపోర్టర్ చదివిన న్యూస్ విని ఒక్కసారిగా రమాదేవి చాలా ఆవేశపడుతుంది. నా పరువు తీశాడు, నన్ను రోడ్డుకి ఎక్కించాడు, అలాంటి వాడిని నేను బయట తీసుకొస్తే జనాలు నా మీద ఊస్తారు, దానికి నేను సిద్ధంగా లేను అని రమాదేవి ఆశపడుతుంది. ఇంకా చంద్రిక చామంతి ఏం చేస్తాం కదా ఏడుస్తూ ఉంటారు. చిట్టి చూసి చామంతి చంద్రకి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కాదు, ఇదిగో అసలు నువ్వే ప్రేంతికి వెళ్ళి జరిగిందేంటో తెలుసుకో, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి, ఇదిగో అదే దారి, ఇంతకంటే మన మార్గం ఏమీ లేదని చెప్పి చిట్టి ఐడియా ఇస్తూ ఉంటుంది. అవును, నేను రంగంలో దిగుతాను, ప్రేమ్ బాబు ఏ తప్పు చేయని చెప్పి నేను నిరూపిస్తాను, బయట తీసుకొచ్చని చెప్పి చామంతి అన్న మాటలకి అది లెక్క అని చిట్టి అనగానే ఇంకా చామంతి నేను తీసుకోవద్దు. ఈ రోజు మాత్రం పదే పదే చాలా సంతోషపడుతుంది. ఇంకా ప్రేమ్ ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బయట రాడు, ఇంకా వాటా అంతా ఆస్తి నాకే వస్తుందని చెప్పి అనుకుంటూ రోజా ప్లాన్ వేస్తుంది.